రెండవ దఫా పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్న గ్రామ పంచాయతీలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. డిస్ట్రిబ్యూషన్ ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ డివిజన్కి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్మూర్ డివిజన్లోని 1 మండలం, నిజామాబాద్ డివిజన్లోని 7 మండలాలు, మొత్తంగా 8 మండలాలకు ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు 196 గ్రామ పంచాయతీలకు గాను అందులో 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 158 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో అన్ని రకాల బ్యాలెట్ బ్యాగ్స్తో పాటు బ్యాలెట్ పేపర్లు, దాంతోపాటు అన్ని రకాల సిబ్బందిని అరేంజ్ చేశారు. 61 పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఎన్నికల అధికారులన్నీ సిద్ధం చేసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీస్ అధికారులు, అదేవిధంగా ఎన్నికల అధికారులు అన్ని గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మనం ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్న డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి పీఓలు, ఓపీఓలకు, ఎన్నికల అధికారులకు పూర్తి స్థాయిలో బ్యాలెట్ పత్రాలు వాటన్నింటినీ అందజేస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలోని మోపల్ మండలంలో మనతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్. ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత 2 గంటల నుంచి పూర్తిగా పోలింగ్ ఏదైతే కౌంటింగ్ సంబంధించిన అన్ని కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సర్పంచ్ స్థానాలకు కానీ పూర్తిగా 568 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డు స్థానాలకు కానీ పూర్తిగా 1081 వార్డు స్థానాలకు 2634 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. ఓటర్లు 2,30,000 పైగా ఓటర్లు ఓటుకు వినియోగించుకున్నారు. 1476 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1476 పీఓలు, అదేవిధంగా 1937 ఓపీఓలు ఉన్న పరిస్థితి జిల్లాలో ఉన్నది. పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నారు. మనం ఆర్డీఓను పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద వారు అధికారులను ఎలా వారికి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రక్రియలో ఉన్నారు. ప్రధానంగా ఏ అధికారి కూడా రిజర్వ్ లో ఉన్న అధికారులు కూడా అందరూ ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద నిజామాబాద్ డివిజన్ లో ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నిజామాబాద్ డివిజన్ కి సంబంధించి చూసుకుంటే ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఉంది ఇక్కడ. వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ప్రధానంగా ముఖ్యంగా మీ డివిజన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. మీ నిజామాబాద్ డివిజన్ తో పాటు ఆర్మూర్ డివిజన్ లోని జక్రాన్పల్లి మండలంలో ఎన్నికలు జరుగుతాయి. మొత్తంగా 8 మండలాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలా ఉంది సార్ మీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్? ఇక్కడ ఈరోజు సెకండ్ ఫేజ్లో భాగంగా నిజామాబాద్ డివిజన్లో 7 మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మోపాల్ మండలం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ పీఓస్, ఓపీఓస్ రాగానే సంతకాలు పెట్టి వాళ్లకు అలాటెడ్ జీపీస్లో కౌంటర్స్కి వెళ్ళి అక్కడ మెటీరియల్ తీసుకొని వాటిని మెటీరియల్ వెరిఫికేషన్ తీసుకొని ఏదైనా మెటీరియల్ షార్ట్ ఫాల్ అయితే మన రిజర్వ్ కౌంటర్ ఏర్పాటు చేసాము. అందులోకి వెళ్ళి మెటీరియల్ తీసుకొని ఆ తర్వాత 1 o'clock వరకు లంచ్ వస్తుంది. లంచ్ చేసుకొని 1:30 వరకు 1:30 to 2 మధ్యన వాళ్ళ జోనల్ ఆఫీసర్స్ ఉన్నారు, అందరు రిపోర్ట్ చేశారు. వాళ్ళతో పాటుగా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్ళిపోయి అక్కడ వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి జీపీఓస్, పంచాయత్ సెక్రటరీలు అక్కడ ఉన్నారు. అక్కడ పోయి వాళ్ళ పోలింగ్ సెటప్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రిజర్వ్ ఉన్న ఆఫీసర్లతో ఎలాంటి సేవలు వినియోగించుకున్నారు? రిజర్వ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికైతే షార్ట్ ఫాల్ ఉన్నారో, అంటే ఇల్ హెల్త్, ఇతర కారణాల వల్ల రాకుండా ఉన్నారో, జెన్యూన్ రీజన్స్ ఉండి వాళ్ళ ప్లేస్లో రిజర్వ్ వాళ్ళని అలాట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఇంకా మిగిలిన రిజర్వ్ ఏమైనా ఉంటే పెద్ద గ్రామాలకు వాళ్ళని అలాట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందరికి కూడా ఎంఈఓ గారికి ప్రత్యేకమైన డ్యూటీ ఇచ్చాము. ఎవరైతే మనకు డ్యూటీ అలాట్ చేసి వాళ్ళు రిపోర్ట్ చేయకపోతే ఆ డేటా అంతా ఎంఈఓ గారు కలెక్ట్ చేసుకొని డిఓ ద్వారా కలెక్టర్ గారికి పంపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 61 పోలింగ్ స్టేషన్ నుండి వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడ సమస్యాత్మక ప్రాంతాల గురించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దానికి పోలీసు కానీ దానికి సంబంధించిన సిబ్బంది కానీ మీ ఎన్నికల నిర్వహణలో అడ్డంకి కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ రేపు మార్నింగ్ 6 o'clock నుంచి కంటిన్యూస్గా వెబ్ కాస్టింగ్ ఉంటుంది. దాన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు మరియు
స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లాంటి వాటిపై ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ఎన్నికల నిర్వహణ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం, ఇక్కడ ఇబ్బందులు లేకుండా అంతా సవ్యంగా సాగే విధంగా ఏదైతే 61 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం, ఆ వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. రేపు ఉదయం 8 గంటల నుంచి 7 గంటల నుంచి అక్కడ వెబ్ కాస్టింగ్ కంటిన్యూగా జరుగుతుందని చెప్పి ఎన్నికల అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేశామని చెప్పి నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.